హలో అందరికీ వెల్కమ్ టు మనమను వ్లాగ్స్. ఎవరైతే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా అల్లుడు ఎప్పటి నుంచో ఈవీ స్కూటర్ తీసుకోవాలని అనుకుంటున్నాడు. రీసెంట్గా నేను మా నాన్నకి చేతక్ 3501 తీసుకున్నాను. ఆ వీడియో చూడని వాళ్ళు నా ఛానల్లో ఉంటుంది, చూడండి. ఆల్రెడీ మేము చేతక్ తీసుకున్నామని మా అల్లుడు టీవీఎస్ తీసుకుంటాను అన్నాడు, అందుకే వచ్చాము తీసుకోవడానికి. ఇది మార్కెట్లోకి కొత్తగా లాంచ్ అయిన టీవీఎస్ ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్కి హెడ్ లైట్ పైన విండ్షీల్డ్ ఇచ్చారు కొత్తగా, అండ్ దీని సీట్ చాలా లాంగ్గా ఉంది. ఇది వచ్చేసి మనకి 3.1 కిలోవాట్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. యాక్చువల్ రేంజ్ మనకి 90 to 100 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ ఇది కనిపిస్తుంది కదా, 5.5 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది దీనికి. ఈ స్కూటర్కి కూడా సేమ్ ఐక్యూబ్కి యూజ్ చేసిన BLDC హబ్ మోటరే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టాప్ స్పీడ్ 68 కిలోమీటర్స్ వెళ్తుందంట. మొత్తం టీవీఎస్ ఈవీ వెహికల్స్ ఎక్స్ షోరూమ్ అండ్ ఆన్ రైడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడండి. వీటిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మేము బేస్ మోడల్ ఐక్యూబ్ 3.5 BZ మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాము. డాక్యుమెంట్స్ మీదైతే సైన్ తీసుకుంటున్నారు. సైన్స్ అన్నీ కంప్లీట్ అయితే ఇంకా డెలివరీ ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా స్కూటీకి వాటర్ వాష్ కూడా చేపిస్తున్నాము. మేమైతే స్కూటీని ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామండి. డైరెక్ట్ షోరూమ్కి ఫ్లిప్కార్ట్కి 7000 డిఫరెన్స్ ఉంది, ఎక్స్ షోరూమ్ విత్ HDFC కార్డ్ ఆఫర్స్తో కలిపి. మీలో ఎవరన్నా ఐక్యూబ్ తీసుకోవాలనుకుంటే రేపు అక్టోబర్ 11th నుంచి ఫ్లిప్కార్ట్లో దీవాళీ సేల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఆఫర్స్ చాలా ఉంటాయి, చెక్ చేయండి. యాక్చువల్గా మేము ఐక్యూబ్ S తీసుకోవాలని అనుకున్నాము, బట్ దానికి వెయిటింగ్ పీరియడ్ 40 days చెప్పారు. అందుకే బేస్ మోడల్ తీసుకున్నాము. బేస్ మోడల్కి దానికి స్క్రీన్ సైజ్ అండ్ టార్క్ మాత్రమే డిఫరెన్స్ అని చెప్పారు. అండ్ అందులోనూ ఈ రెండింటికి 10 నుంచి 12,000 వరకు డిఫరెన్స్ ఉంది. సో ఒక్క స్క్రీన్ సైజ్కి అంత పెట్టడం ఎందుకని చెప్పి మేము బేస్ మోడలే సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం ఫిట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా డెలివరీ ఇచ్చారు. యాక్సెసరీస్ కావాలి అంటే ఇక్కడే మనకి 5Kకి వేస్తున్నారు. మొత్తం మేము కూడా ఇక్కడే వేయించాము. ఇంకా అంతా చెక్ చేస్తున్నాము ఫైనల్గా డెలివరీ ముందు. మీలో ఎవరన్నా ఫ్లిప్కార్ట్లో కొనాలి అనుకుని బట్ ఎలా కొనాలో తెలియకపోతే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, మీకు మొత్తం అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఒకసారి ఎంత రేంజ్ వస్తుందో ఇంటికి వెళ్ళే వరకు చెక్ చేద్దాము. ప్రజెంట్ అయితే 100% ఛార్జ్ ఉంది. అండ్ ఆడియో కనిపిస్తుంది కదా, 5.8 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి ఎంత రేంజ్ వస్తుందో చెక్ చేద్దాం. టీవీఎస్ ఐక్యూబ్ ఫ్యామిలీస్కి ఒక మంచి ఈవీ స్కూటీ అని చెప్పచ్చు. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది చూడటానికి. ఇండియాలో ఫ్యామిలీస్ ఎక్కువ కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబే. ప్రజెంట్ అయితే 19% డ్రాప్ అయింది. 19%కి 22 కిలోమీటర్స్ వస్తుంది. మనకి ఎక్కువ రేంజ్ రావాలి అంటే యావరేజ్గా 40 to 50 కిలోమీటర్స్ రేంజ్లోనే వెళ్ళాలి. అప్పుడే మనకి ఎక్కువ మైలేజ్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పికప్ మోడ్లో చాలా బాగుంది. అండ్ ఇది ఎకో మోడ్లో మ్యాక్సిమం 52 కిలోమీటర్స్ మాత్రమే వెళ్తుంది. మీకు అంతకంటే ఎక్కువ వెళ్ళాలి అంటే స్పోర్ట్ మోడ్ ఆన్ చేస్తే 85 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. బట్ స్పోర్ట్ మోడ్లో వెళ్తే మాత్రం మైలేజ్ ఎక్కువ రాదు. స్పోర్ట్ మోడ్ పెడితే మ్యాక్సిమం 85 నుంచి 90 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. 39% ఛార్జ్ డ్రాప్ అయింది. 45 కిలోమీటర్స్ రేంజ్ వచ్చింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత వస్తుందో చూద్దాము. ఇప్పుడే ఇంటికి వచ్చాము. 48% ఛార్జింగ్ కంప్లీట్ అయింది. 48%కి మనకి 56 కిలోమీటర్స్ వచ్చింది. యావరేజ్గా చూసుకున్నా మనకి 100%కి 112 నుంచి 115 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మీలో ఎవరికైనా ఇంకా ఐక్యూబ్ మీద డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.